నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. నమస్కారం. ఋగ్వేదంలో మొదటి మంత్రముంది కదా, దాని వెనుకున్న ఆధ్యాత్మిక అర్థంపై ఒక ప్రసంగం మన దగ్గరుంది. అవును. ఈ అత్యంత పురాతన మంత్రం అసలు పరమాత్మ గురించి ఏం చెబుతోంది, ఆ లోతేంటి అని ఈ మూలం ఆధారంగా కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా. ఇది చాలా ఆసక్తికరమైన విశ్లేషణ. అంటే పరమాత్మను అగ్ని అని ఎందుకన్నారు? అవును. అసలు సృష్టికి, జీవాత్మకు ఆయనకున్న సంబంధమేంటి? ఇలాంటి విషయాలు బాగా వివరిస్తుంది ఈ ప్రసంగం. అంటే కేవలం పదం మీనింగ్ చెప్పడమే కాదు, దాని వెనుకున్న ఫిలాసఫీని కూడా చూపిస్తోందన్నమాట. సరిగ్గా అంతే. మొదటగా అగ్ని అనే పదం దగ్గరే ఆగుదాం. మామూలుగా అగ్ని అంటే మనకు నిప్పు కదా గుర్తుకొచ్చేది. అవును, సహజంగా అదే అనుకుంటాం. కానీ ఇక్కడ మూలం చాలా వేరే అర్థాన్నిస్తున్నట్టుంది గదా. పరమాత్మని అగ్ని అనడంలో ఆ ఉద్దేశ్యమేంటి? సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడ అగ్ని అంటే అక్షరాల నిప్పు కాదు. కాదా? కాదు. అగ్ని అంటే అగ్రాన ఉండేవాడు, ముందుండి నడిపించేవాడు, నాయకుడు. ఓ, అలాగా. అంటే మన శరీరానికి జీవాత్మ ఎలా నాయకుడో అలాగా ఈ మొత్తం సృష్టికి పరమాత్మ నాయకుడు. అందుకే అగ్ని. ఆహా. సృష్టిని మొదలుపెట్టేది ఆయనే, అంతటా ఉండి నడిపించేది ఆయనే. ఇది ఆ చైతన్య స్వరూపమైన నాయకత్వమనమాట. అంటే సృష్టిని ముందుండి దాన్ని నడిపించే శక్తి లీడర్లాగా చూడమంటున్నారు. బావుంది. దీనికి కొనసాగింపుగానే పురోహిత్ అని కూడా అన్నారు కదా. అవును. మరి ఈ రెండిటి మధ్య సంబంధమేంటి? అగ్ని, పురోహిత్. పురోహిత్ అంటే పురతః హితం కరోతి ఇతి. ఎప్పుడూ మనం ముందుండి మన హితం అంటే మన మంచి కోరేవాడు అని అర్థం. మన ముందుండి. అవును. అగ్నిగా సృష్టి నడిపించడమే కాదు, ప్రతి అణువులో ప్రతిచోట మనకు ముందు అంటే మన ఉనికికే ఆధారంగా మన లోపల బయట ఎప్పుడూ ఉంటాడని. ఓ, సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు కాబట్టి ఎక్కడైనా ఉండగలడు. మహత్తు కంటే గొప్పవాడు కాబట్టి అన్నిటినీ తనలోనే ఉంచుకోగలడు. ఆయనే మనకు నిత్యం హితం చేసేవాడు. ఆహా. అంటే బయట ఎక్కడో గుడిలో కూర్చున్న దేవుడు కాదు, మనలోనే మన చుట్టూ నిరంతరముండే ఒక హితకారి అనమాట. సరిగ్గా అదే. మరి అసలీ సృష్టిని ఎందుకు చేసినట్టు? జీవాత్మల కోసమని ఈ మూలం చెబుతోంది కదా. అవును, అవును. ఈ సృష్టి అంతా జీవాత్మల కోసమేనని, మరీ ముఖ్యంగా మనుషుల కోసమని ఈ ప్రసంగం నొక్కి చెబుతోంది. ఎందుకని? ఎందుకంటే ఈ మానవ జన్మలోనే మనం ఈ సృష్టిని అనుభవిస్తూ, జ్ఞానం సంపాదించి, మంచి పనులు చేస్తూ మోక్షాన్ని పొందే అవకాశముంది. వేరే జీవులు అంటే జంతువులు, పక్షులు అవి కేవలం వాటి పాత కర్మల ఫలితాలనే అనుభవించడానికే పుడతాయని చెబుతోంది. భోగయోనులు అంటారు కదా. అవును, భోగయోనులు. మోక్షాన్ని సాధించడం మాత్రం కేవలం మనుషులకే సాధ్యం. ఇది చాలా చాలా కీలకమైన విషయం. అంటే మన జన్మకు ఒక స్పెషల్ పర్పస్ ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇంకో పదం వాడారు, దేవా అని. పరమాత్మను దేవా అన్నారు. దీని అర్థమేంటి? దేవా అంటే చాలా అర్థాలున్నాయి. దివ్య గుణాలు కలవాడు, ప్రకాశించేవాడు, ఇచ్చేవాడు, ఇలాగా. ఇచ్చేవాడు. అవును. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వీటి వెలుగు వెనుక ఉన్న అసలైన వెలుగు, ఎప్పటికీ ఉండే వెలుగు పరమాత్మదే. ఓ. ఆయన సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, అన్నీ తెలిసినవాడు, సర్వజ్ఞుడు. ఆయనకు చూడటానికి మనలా కళ్ళు, నడవటానికి కాళ్ళు అక్కర్లేదు. అక్కర్లేదా? మరి ఎలా? ఆయన శక్తి అంతటా వ్యాపించి ఉంది కదా. తన శక్తితోనే చూస్తాడు, తన శక్తితోనే నడుస్తాడు, అంటే ఎక్కడైనా ఉంటాడు. తన జ్ఞానంతో అన్నీ తెలుసుకుంటాడు. అద్భుతం. ఇక రత్నధాతమం అనే పదం కూడా వచ్చింది. అంటే అన్ని రత్నాలను ధరించిన వారిలో శ్రేష్ఠుడు పరమాత్మ అని. దీన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. రత్నధాతమం అంటే గొప్ప గొప్ప రత్నాలని, సంపదలని ధరించినవాడు లేదా ఇచ్చేవాడు కూడా చెప్పొచ్చు. ఇచ్చేవాడు కూడానా? అవును. ఈ సృష్టిలో మనం చూసే విలువైన వస్తువులు, సంపదలు అన్నీ ఆయన సృష్టించినవే కదా, ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. నిజమే. నిజం చెప్పాలంటే మనది అని మనమనుకునే ప్రతీదీ ఆయన ఇచ్చిందే. ఈ సృష్టి అనే గొప్ప రత్నాన్ని ధరించినవాడు ఆయనే. ఈ ఆలోచన వస్తే మనలో నాది, నేను అనే అహంకారం తగ్గుతుంది. ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన. అహంకారం పోవాలంటే అంతా ఆయనదే అని తెలియాలి. ఇక్కడే మూలమొక ఇంట్రెస్టింగ్ పాయింట్ రైజ్ చేసింది. ఏమిటది? పరమాత్మను తెలుసుకోవాలంటే ముందు ఆయన చేసిన సృష్టిని తెలుసుకోవాలట. ఎందుకలా? అవును, అది చాలా లాజికల్ పాయింట్. ఆలోచించండి. ఇంటి ఓనర్ గురించి తెలియాలంటే ముందు ఇల్లు చూడాలి కదా. ఇల్లు ఎలా కట్టాడు,
ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని. అవును, నిజమే. అలాగే పరమాత్మ మన కంటికి కనపడడు, ఆయన నిరాకారుడు. కాని ఆయన చేసిన ఈ సృష్టి మన కళ్లముందే ఉంది. ఉంది. ఇది జడమే అయినా దీని వెనుక ఉన్న ఒక ఆర్డర్, ఒక క్రమబద్ధత, ఆ బ్యూటీ, ఇవన్నీ చూస్తే దీని వెనుక ఒక తెలివైన, శక్తివంతమైన చైతన్యముందని అర్థమవుతుంది కదా. అవును, అవును. సో ఈ జడాన్ని అంటే సృష్టిని స్టడీ చేస్తేనే దాని వెనుక ఉన్న చైతన్యం అంటే పరమాత్మ గురించి ఒక ఐడియా వస్తుందని మూలం అంటోంది. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలవుతోందనిపిస్తోంది. చాలామంది పూజలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, పరమాత్మ ఉన్నాడని నమ్ముతారు కూడా. అవును, నమ్మకముంటుంది. కానీ ఆయన తన ప్రతి మాట వింటున్నాడు, ప్రతి పనీ చూస్తున్నాడు అనే విషయాన్ని నిజ జీవితంలోకి, ముఖ్యంగా మన పనుల్లోకి వచ్చేసరికి మర్చిపోతారు, లేదా నమ్మినట్టు ప్రవర్తించరు. అందుకే తప్పులు జరుగుతాయని ఈ ప్రసంగంలో కొంచెం ఆవేదనగా చెప్పారు. ఇది నిజమే కదా? ఖచ్చితంగా ఇదే అసలు సమస్య. ఈ ప్రసంగంలో ఇదే కీలకమైన అంశం అనుకోవచ్చు. నమ్మకానికి, ఆచరణకు మధ్య పెద్ద గ్యాప్ ఉంది. ఎందువల్ల అంటారు? పరమాత్మ అసలు స్వరూపం అంటే ఆయన నిరాకారుడు, సర్వవ్యాపకుడు, అన్నీ తెలిసినవాడు, మన కర్మలకు తగ్గ ఫలమిచ్చేవాడు అని సరిగ్గా తెలుసుకోకపోవడం వల్ల, కేవలం ఏదో ఒక రూపంలో గుడిలో ఉన్నాడని నమ్మడం వేరు, తెలుసుకోవడం అంటే జ్ఞానం పొందడం వేరు, కేవలం నమ్మడం అంటే విశ్వాసం వేరు. ఆయన నిజంగా సర్వాంతర్యామి అని తెలుసుకున్న వ్యక్తి ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పోస్తుంది. ఆ భయం, భక్తి రెండూ ఉంటాయి. అంటే జ్ఞానం లేనప్పుడు ఎన్ని పూజలు చేసినా ప్రవర్తనలో మార్పు రాదంటారా? ప్రధానంగా అంతే జరుగుతోంది. తెలుసుకుంటేనే ఆ నమ్మకం బలపడుతుంది, ఆచరణలోకి వస్తుంది. కాబట్టి ఈ ఋగ్వేదపు మొదటి మంత్రం విశ్లేషణ ద్వారా మనకందే ముఖ్యమైన సందేశమేంటంటే, పరమాత్మ అనేవాడు అంతటా ఉన్నాడు, నిరాకారుడు, సృష్టికి మూలం, ఆయనే నడిపిస్తున్నాడు, మన మంచి కోరేవాడు. అవును. ఆయన్ని తెలుసుకోవడానికి ఆయన చేసిన ఈ ప్రపంచాన్ని గమనించడం ఒక దారి. అంతిమంగా ఆ వచ్చిన జ్ఞానం మన చేతల్లో కనిపించాలి. సరిగ్గా చెప్పారు. చివరిగా శ్రోతలు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. చెప్పండి. ఈ మూలం చెప్పినట్టు మనం చూసేది, మన దగ్గరున్నది, మన తెలివి, మన బలం, ఇదంతా పరమాత్మ ఇచ్చిందే, అంతా ఆయనదే అయితే, మరి మన ఆస్తుల గురించి, మన విజయాల గురించి, లేదా వైఫల్యాల గురించి, చివరికి మన పనుల గురించి మన వైఖరి ఎలా ఉండాలి? మంచి ప్రశ్న. నాది అనే భావనకు అసలు చోటెక్కడ ఉంది? ఈ ప్రశ్నను కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ మంత్రం మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుందో ఇంకా బాగా అర్థమవుతుంది.